అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 'నారీ నారీ నడుమ' 'మురారి' సినిమా థియేటర్‌లోకొచ్చేసింది. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా టైటిల్‌లోనే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఏ జోనర్‌లోకొస్తుందో. సరిగ్గా సినిమా కూడా అలానే నడుస్తుంది. కథగా చూసుకుంటే గౌతమ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి తండ్రి ఒక లాయర్. అతను గౌతమ్‌ని రకరకాలుగా పరీక్షిస్తాడు. గౌతమ్ ఫ్యామిలీ కూడా అతనికి నచ్చదు. కూతురు ప్రేమని కాదనలేక తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. పెళ్లి మాత్రం రిజిస్టర్ ఆఫీస్‌లో జరగాలని కండిషన్ పెడతాడు. గౌతమ్‌కి రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోవడానికి కొన్ని సమస్యలుంటాయి. అందుకని మామూలుగా కళ్యాణ మండపంలో అందరిలా పెళ్లి చేసుకుందామని వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తుంటాడు. ఇలా ఏవో తిప్పలు పడుతున్న హీరో జీవితికి కాలేజ్లో ప్రేమించిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో గౌతమ్కి కాలేజ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు గౌతమ్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తప్పనిసరిగా చేయాల్సిన సహాయం ఏంటి, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రెజెంట్లో గౌతమ్కి టీమ్ లీడర్గా రావడంతో ఆఫీస్లో గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో గౌతమ్ పడే తిప్పలతో నడుస్తుంది. ఫైనల్గా ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గౌతమ్కి సాయం చేసిందా లేదా, గౌతమ్ తన ప్రేమను ఎలా నిలుపుకున్నాడు అనేది అసలు కథ. ఇలాంటి జానర్లో కథగా చెప్పుకోవడానికి ఎక్కువే ఉండదు. క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్స్, రాసుకునే డైలాగ్స్, సిచ్యువేషనల్ సీన్స్ మీదే సినిమా ఆల్మోస్ట్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అదే చాలా సినిమాల్లో నిరూపించబడింది కూడా. ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఈ సెటప్కి అవసరమైన సీక్వెన్స్తో నడుస్తూ అన్ని సీన్లలో కామెడీ టచ్తో ఇంటర్వెల్ వరకు నడుస్తుంది. దాదాపు అన్ని సీక్వెన్స్లో కామెడీని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్లు డిజైన్ చేయటం జరిగింది. సుదర్శన్, గెటప్ సీను, సునీల్, వెన్నెల్ కిషోర్, రఘుబాబు ఇలా అందరూ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి అన్ని సీన్లలో ఎవరో ఒకరు ఉంటుంటారు. ఇదే సినిమాకి ప్లస్ పాయింట్. సామజవర్గమన్ సినిమాలో తనకు కలిసొచ్చిన పెద్ద నరేష్కి ఈ సినిమాలో కూడా పెద్దపీట వేశాడు దర్శకుడు రామరాజు. ఈ పాత్ర సినిమా కథకుడు రామరాజు. ఈ పాత్ర సినిమా మొదటి నుంచి చివరి వరకు తన శక్తి మేరకు సినిమాకి వెన్నుదన్నుగా నిలిచింది. ప్రేమలో, పెళ్లిలో ఇలా అన్నిట్లో కొడుకుతో పోటీ పడుతుంటుంది నరేష్ చేసిన కార్తిక్ క్యారెక్టర్. నరేష్కి జోడీగా నటించిన సిరి కూడా తన పరిధిలో అలరించింది. శర్వానంద్ ప్రేమించిన సాక్షి వైద్య తండ్రిగా సంపత్ బాగానే చేశాడు. సంపత్, శర్వానంద్ ఇద్దరు కలిసిన సీన్ చూస్తుంటే రన్ రాజా రన్ సినిమా గుర్తుకొస్తుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన సంయుక్త మీనన్ కొంచెం బొద్దుగా తయారైనట్టుంది. లుక్స్లో శర్వానంద్ కంటే కొంచెం పెద్దగా కనిపించింది. శర్వానంద్ స్క్రీన్ మీద బాగున్నాడు. ముఖ్యంగా కాలేజ్ సీక్వెన్స్లో రఫ్గా, యంగ్గా కనిపించాడు. ఫస్ట్ హాఫ్ స్మూత్గా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ చేరటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. సీన్లు కామెడీగా వెళ్తున్నా కంటెంట్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా బాగుంది. టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్లు బాగానే ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఓకే, కానీ సరి అయిన పాట ఒకటి కూడా లేకపోవడం మైనస్గానే మిగిలింది. అంతా బాగానే ఉన్నా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయటంపై మేకర్స్ ఆలోచించాల్సింది. ఎందుకంటే ఒక పక్క ప్రభాస్, చిరంజీవి, రవితేజ లాంటి పెద్ద హీరోలతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఉంది. ఇంత కాంపిటీషన్లో రావటం ఎందుకో సరికాదేమో అనిపించింది. థియేటర్ ప్రాబ్లం ఉంటుంది కదా, ప్రశాంతంగా తర్వాత రిలీజ్ చేసుంటే ఇప్పటికంటే అప్పుడు ఎక్కువ మైలేజ్ వచ్చేదని నా అభిప్రాయం. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ నారీ నారీ నడుమ మురారి.